వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. దిస్ ఈజ్ సిరి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం తాగుతున్నారు? పాలు తాగుతున్నారా? సో సండే కదా, ఈరోజు లేట్గా లేసాము. మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ పీరియడ్కే వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా లేట్గా లేచి ఇంకా పిల్లలకైతే పాలు కాబట్టి ఇచ్చేసాను అనమాట. నేను కూడా ఇక్కడ కాఫీ అయితే చేసుకున్నాను, పక్కన పెట్టేశాను. అవైతే చల్లగా పోతున్నాయి, మీతో మాట్లాడుతున్నాను అనమాట. సో ఈరోజు ఏమేం చేశారు మార్నింగ్ లేచి చెప్పండి, ఏం చేశారు? ఎక్సర్సైజ్ చేశారా? ఏం చేసావు నాని? వాడు ఏం చేయలేదా? వాడు బ్యాడ్ బాయ్ రా, బ్యాడ్ బాయ్ కదా నువ్వు. సండే కదా, ఇంకిద్దరు లేట్గా లేచారు. లేచిందే 7:30, 7:45 కల్లా లేచారనమాట. ఇంకా కొంతసేపు అయితే ఎక్సర్సైజ్ చేశారు ఇద్దరు. మా నాని కూడా చేశానులేండి, పుషప్స్ ఉంటాయి కదా, అవైతే చేశాడనమాట. ఎక్కువ రాదు వాడికి కూడా, మేము నేర్పిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే బావకి టైమింగ్ అనేది సరిపోదు, నాకు అలాగే పిల్లలు ఇద్దరు ఉంటారు కదా. మేము పడుకునేది 11 ఆ టయానికి. ఇంకా మార్నింగ్ లేయాలంటే అస్సలు లేలేం కదా. ఇంకా పిల్లలిద్దరికి టిఫిన్లు అవన్నీ ఉంటాయి, వాళ్ళని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి లేదు నాన్న. ఇంకా అందుకని ఒక్కోసారి లేట్ అయిపోద్ది, ఒక్కోసారి చేయగలుగుతాము. వాళ్ళకి ఊహ తెలిస్తే వాళ్ళే చేసేస్తారు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆన్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని అయితే యాక్టివ్లో పెట్టుకోండి. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే సండే స్పెషల్ అనమాట. సో సండే రోజు మేమేం చేస్తాము అని చెప్పేసి చూపిస్తాము. అలాగే సాయంత్రం మా బావ బయటికి తీసుకెళ్తాను అన్నారనమాట, సండే కదా అని చెప్పేసి. ఇక్కడ మేళా జరుగుతుంది, అంటే ఇప్పుడు ఈద్ కదా, ఈద్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. మంత్ అంతా ఈద్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఎగ్జిబిషను, అలాగే మేళా అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే కానీ మాకు కూడా తెలీదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయని చెప్పేసి అప్పుడు చూపిస్తాను. సో ఈరోజైతే సండే స్పెషల్ వ్లాగ్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బట్టలు కూడా తీసి పెట్టుకున్నావా? మా వాడు లేచిన వెంటనే జీన్స్ ప్యాంట్ అయితే తీసి పక్కన పెట్టుకుంటాడు. నేను చెప్పబల్లా వాడికి, వాడంతటా వాడే బట్టల దగ్గర తీసుకొని మంచం కింద పెట్టడమో, లేకపోతే బ్యాగ్ పైన పెట్టడమో, లేకపోతే పెట్టె పైన పెట్టడమో ఏదో ఒకటి చేస్తాడనమాట. వాడికి అంత పిచ్చి జీన్స్ అంటే. ఇద్దరు వీడైతే ఇంక లేచాడు కదా, కచ్చరా కూడా పడేసి రాలేదు. ఇంక ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తాను మమ్మీ అంటే, సరే చేయనా అని చెప్పాను. ఎక్సర్సైజ్ ఎలా ఉందని చెప్పు. ఓ మా వాడు ఉండేదే ఎమ్మకలాగా ఇట్లా ఉంటాడు, దానికి ఆయన అంటే బాడీ చూపిస్తున్నాడు, బాడీ బిల్డర్ లాగా. అవునా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి ఇద్దరు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పు తల్లి, చిన్న రాక్షసుడా చెప్పు. 8:30 దాటిపోయింది, 9 అవుతుంది అనమాట. మా పనులు అయితే ఏం కాలేదు, ఇల్లు తుడిచాను, అలాగే బట్టలు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా అంట్లన్నీ అలాగే ఉన్నాయి, కిచెన్ కూడా క్లీన్ చేయాలి. అవన్నీ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను. ఈరోజు టిఫిన్లోకి ఏం చేయలేదని చెప్పాను కదా, అందుకని పిల్లల కోసం అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా. ముందుగానే ఎగ్స్ అయితే పగలగొట్టి ఇలా పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నా, కట్ చేసుకున్నవి. అలాగే లైట్గా పసుపు, కొంచెం కారం, ఇంకా కొంచెం ఉప్పు. మా బావ అయితే వేరే స్టైల్లో చేస్తాడనమాట. దీంట్లో ఉప్పు కారం లైట్గా ఉప్పు వేస్తాడు, కానీ పసుపు అవన్నీ ఏం వేయడు, మిర్చి వేసుకుంటాడు. కానీ నేనైతే నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. ఎగ్ అయినా అంటే ఎగ్లో ఎప్పుడు నీచు వాసన వస్తుంది కదా, నేను అందుకని చెప్పి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కారం అయితే వేస్తాను. తనైతే పచ్చిమిర్చి వేస్తాడు. సో ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను. బ్రెడ్ లేరా? ఫస్ట్ అయితే ఇది బ్రౌన్ బ్రెడ్ కనిపిస్తుంది కదా, బ్రౌన్ బ్రెడ్. దీన్ని ఫస్ట్ ఫ్రై చేసుకుందాము.
ఆయిల్ ఉండు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి బ్రౌన్ బ్రెడ్ని లైట్గా ఫ్రై చేసేసుకుందాము. మళ్ళీ కచ్చా పచ్చాగా ఉంటుంది కదా, అందుకని ఇలా ఫ్రై చేసుకున్నాము అంటే కొంచెం పిల్లలు తిన్నాటికి కానీ టేస్ట్కి కూడా బాగుంటుంది అనమాట. దీంట్లో పీనట్ బటర్ వేసుకుని కూడా తింటారు, కానీ మా పిల్లలు ఈరోజు ఇలా అడిగారనమాట. నిన్న చూడండి దోశలు పోస్తూ పక్కింటాం పిలిచిందని చెప్పేసి పెనం మీద అలానే పెట్టేసి వెళ్ళా. ఇంక ఇదంతా ఎలా అయిపోయిందో, ఆయిల్ ఉన్నింది దీనిపైన, అందుకని అలా అయిపోయిందనమాట. ఇంకొకటి అన్న తీసుకురావాలి, ఇంకా మనమే కదా ఇంట్లో ఉండేది, ఏం పర్లేదులే అని చెప్పేసి దాన్నే వాడుతున్నా. అయితే ఫ్రై అయిపోయాయి, ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా ఎలా ఫ్రై చేసుకున్నామో. అలా చేసి పక్కన పెట్టేశాను. బ్రెడ్ ఆమ్లెట్ ఫెయిల్ అయిందనమాట, అందుకని ఆమ్లెట్గా ఇచ్చేసా. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ వేసాను. ఫస్ట్ అయితే దీన్ని పోద్దాము. ఏంటో ఈ బ్రెడ్ ఆమ్లెట్లు ఇవన్నీ మనకు అస్సలు రావు. మా బావ అయితే వేస్తాడు కానీ మనకు అసలు రావు అనమాట. మొత్తానికి పోసిన ఈసారి. ఇప్పుడే పెట్టేద్దాం బ్రెడ్. ఉండు నాన్న. సో బ్రెడ్ అయితే పెట్టేశాను. ఈ బ్రెడ్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేస్తే ఇదేనా నువ్వు. వీళ్ళిద్దరు చూడండి ఆమ్లెట్ కోసం కొట్టుకుంటుండ్రు. చి ఇప్పుడు వచ్చిందండి, చూస్తున్నారు కదా. మొన్న అంటే దోశలు వేసేటప్పుడు ఆ కింద మాడిందనమాట, అందుకని అది అంటుకుంది ముందుది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. ఎందుకు మళ్ళీ వచ్చిద్దో రాదో అన్నట్టు నేను ఒక్క ఎగ్గే వేసాను, కానీ ఇప్పుడు పర్లేదు, బాగా వచ్చిందనమాట. ఓ డన్ అండి. కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. మా బావ అయితే అన్నీ బాగా ఇస్తాడు, నాకైతే రావు. ఓకే ఓకే అమ్మ. చూస్తున్నారు కదా బ్రెడ్ ఆమ్లెట్ అయితే బాగానే వచ్చింది ఈసారి. ఇంకొక ఆమ్లెట్ అయితే చెడిపోయింది, కానీ మా వాడు తింటున్నాడు. చెడిపోలేదు, అది ఆమ్లెట్ అయిపోయింది, అందుకని మా వాళ్ళకి ఇచ్చేసా తింటున్నారు. సో మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ. చలో లోహి సాస్ డాలో ఇస్మి. సో మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ. మా వాడైతే సాస్తో దాన్ని డెకరేట్ చేశాడు. ఎల్లు తిను పో. ఇంకోటి వేస్తా ఎల్లు. మా వాళ్ళతో పెద్ద తంట నాకు. ఇంకొకటి వేయాలంట, మా వాడికి ఆమ్లెట్ కావాలని చెప్పాడు. మా బావ నిన్న వచ్చేటప్పుడు చూడండి ఎంత పెద్ద పపాకాయ తీసుకొచ్చాడో. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు టైం అయితే 11 అయింది. ఇంకా స్నాక్స్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు పప్పాకాయ కోసి పెడుతున్నా. ప్రతిరోజు మార్నింగ్ 11-11:30 కల్లా నేను ఏదో ఒక స్నాక్ అయితే పిల్లలకి ఇస్తాను. అది స్కూల్కి అయినా సరే లేకపోతే ఇంట్లో ఉన్నా సరే. సో ఈరోజు ఫ్రూట్ అయితే పప్పాకాయ అనమాట. పిల్లలకైతే పప్పాకాయ కోసిచ్చి ముక్కలు అయితే చేసి ఇచ్చాను అనమాట. ఇంకిద్దరు కూర్చొని తింటా ఉన్నారు. మా వాళ్ళు పెద్ద వెరైటీ, ఒకడు ఇంకో సైడ్ ఉంటే ఇంకొకడు ఇంకో సైడ్ ఉంటాడు. ఓయ్ ఎలా ఉంది పప్పాకాయ? బాగుందా? ఎక్కువ బాగుందా? ఒక్కొక్కటి తినరా నువ్వు, నీ ఆత్రం ఎక్కడికి పోతాయి. ఇంకా నేను కూడా ఒక ముక్క అయితే కోసుకొని తింటున్నా. చూడు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది వీడు. నాకు ఇంట్లో కొంచెం రైటింగ్ తక్కువ అనమాట, అందుకని ఇలా కనిపిస్తుంది. సారీ, సొరకాయ పప్పు చేశాను నైట్ అయితే, ఇంకా అదే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి అన్నం అయితే వండేస్తున్నా. నేను పప్పాకాయ కోసిచ్చే లోపు ఇక్కడ అన్నం కూడా పొంగొచ్చింది అనమాట. ఇంక మా పిల్లలు కూడా చూడండి, అరే నేను ఎక్కడికి వస్తే మీకేం పంటరా, మీ ఇద్దరు తినొచ్చు కదా. ఈరోజు క్యాబేజీతో ఫ్రై చేస్తున్నా, చాలా బాగుంటుంది. అంటే పెళ్ళిళ్ళలో మనకి తాలింపు వేస్తారు కదా, ఫ్రై చేసేసి అలా చేద్దాము. ఎక్కువ చేయట్లేదు, కొంచెమే చేస్తా, ఎందుకంటే పప్పు కూడా చాలా ఉంది. ఇంకా పిల్లలకి అంటే పప్పులో నంచుకోవడానికి అనమాట ఇవి స్నాక్స్. ఈరోజు గోబీ ఇంకొక రోజు చేద్దాం. ఈరోజు చేసేది అవే, గోబీ లాగే ఉంటుంది, కాకపోతే మనం సాస్లు అవన్నీ ఏమో దీంట్లో ఓన్లీ ఫ్రై లాగా చేసుకొని తింటాం అనమాట. క్యాబేజీ అయితే చాలా తక్కువ. ఎంత అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, దానికి నేను తీసుకొచ్చి కూడా 3 days అయింది.
పైన ఖరాబ్ అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. ఆల్మోస్ట్ ఒక 1/2 kg వరకు తీసేసాను అనమాట. అయినా కానీ ఇంకా 1 kg దాకా ఉంది. 1.5 kg పువ్వు వచ్చేసి మాకు ఎంత పడిందంటే 10 రూపాయలకి ఇచ్చారు. చాలా తక్కువ, అంటే ఇప్పుడు సీజన్ కదా అందుకనేసి అలా ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఈ హాఫ్ని అయితే ఇప్పుడు మనం తురుముకుందాము. నా దగ్గర తురుముకునే మిషన్ ఉందనమాట. ఇలా దీన్ని తురుముకోవాలి బాగా. కద్దుకస్ చేసాము అంటే మనకి త్వరగా డీప్ ఫ్రై అవుతాయి, అలాగే అంటే చిట్లిపోకుండా ఉంటాయి. కొంతమంది కట్ చేసి కూడా చేస్తారు, అలా కాకుండా ఇలా చేసుకుంటే త్వరగా కూడా అయిపోద్ది. చూస్తున్నారు కదా ఇంత పతలా రావాలి, కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఇంత పతలా. ఈ చున్నీ వేసుకొని వీడియోలు తీయాలంటే భలే కష్టం ఉంటుంది, ఎందుకంటే అది ఊరికే జారిపోతూ ఉంటుంది అనమాట. క్యాబేజీని ఇలా కద్దుకస్ చేసాం కదా, దీంట్లో ఉన్న వాటర్ అంతా నేను పిండేసాను. ఇంకా కొంచెం లైట్గా ఉన్నాయన్నమాట, మనం పిండేసి కలుపుకున్నప్పుడు సరిపోద్ది. సో ఇలా అయితే చూడండి కనిపిస్తున్నాయి కదా. ఈ కద్దుకస్లో ఇప్పుడు మైదా వేస్తున్నా. మనకి మైదా క్వాంటిటీ అనేది మన ఇష్టం అనమాట. అది రాకపోయాయంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఓకే, పర్టికులర్గా 100 grams 50 grams వేయాలని రూల్ ఏం లేదు. ఇది మైదా, అలాగే కొంచెం కారం, అలాగే ఉప్పు, సాల్ట్ మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే క్యాబేజ్ కొంచెం ఉప్పగానే ఉంటుంది కదా, లైట్గా వేసుకోండి. ఆ తర్వాత చాలా పోతే ఇంకొంచెం వేసుకోండి. ఓకే, ఇదైతే కార్న్ఫ్లోర్ బట్టి కొంచెం వేసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం వేస్తున్నాం. అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి, కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. మనం వాటర్ మనం వేసుకోవాల్సిన అవసరం ఉండదు, పైనుంచి దీంట్లో ఉన్న వాటరే సరిపోద్ది కదా. ఇలా మంచిగా కలుపుకోవాలి, ఇలా టైట్గా ఇలా అనుకుంటూ కలుపుకున్నామంటే మనకి మంచిగా వస్తుంది అనమాట. గోబీ అయినా సరే ఇదైనా సరే రెండు ఒకేలా ఉంటాయి, కాకపోతే మనం గోబీ ఏంటంటే సాస్ అన్నీ వేసుకుంటాం కాబట్టి అది గోబీ మంచూరియా. ఇది పెళ్ళిళ్ళ స్టైల్ కాబట్టి ఇలా అలా పోతే వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఫుడ్ కలర్ రాస్తున్నా, మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు, స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే కొంచెం వేస్తున్నా లైట్గా, సో కలర్ కోసం అంతే. సో ఇదంతా బాగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. నేను చెప్పినట్టే చేయండి, భలే వస్తాయి నిజంగా. ఇది నేను మన వీడియోలో పెద్ద వీడియోలో కూడా పెట్టున్నాను, మళ్ళీ ఇది నెక్స్ట్ వీడియో అనమాట. గోబీ మంచూరియా అది, ఇదైతే ఓన్లీ గోబీ పకోడీ. ఓకే, మా ఆవిడ మాస్టర్ చెప్పండి, ఏమన్నా డౌట్ ఉంటే మా ఆవిడని అడుగుతూ ఉండండి. ఓకేనా? జోక్ ఏం తెలుసా, నేను వీడియోస్ ఎప్పుడైనా తీసుకుంటే ట్రైపాడ్ పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని పెడతాదంట. ఈరోజు మా ఆయనకి దయ కలిగింది నా మీద, అందుకని వీడియో తీస్తుండు. అంటే లేడీస్ కొంచెం హెల్ప్ చేస్తే కదా చెప్పండి. ఎంత మాస్టర్ చెప్పే కదండి, నేనే మాస్టర్ షెఫ్ కాదు. ఓకే, నాకు వచ్చినంతలో మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నా. ఓకే, చూస్తున్నారు కదా ఇలా గోళీలు లాగా వేసుకొని నేను ట్రై చేసుకున్నాను. ఇప్పుడు దగ్గర బావా ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా కాయిపోయింది, కనిపిస్తున్నాయి కదా. ఇలా వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా. గోబీ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది సిమ్లో పెట్టుకునే చేసుకోండి. ఒకసారి నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుంటూ అలాగే హై ఫ్లేమ్ పెట్టుకుంటూ చేసుకోవాలన్నమాట, లేకపోతే లోపల వాటికి ఉడకవు. కనిపిస్తున్నాయి కదా ఇలాగా. సో ఇక్కడ ఆయిల్ ఇంకా పీల్చట్లేదు కదా, ఇలా అయితే అయిపోయినట్టు అనమాట. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. వీటిని అయితే తీసేద్దాం ఇప్పుడు మనం. సూపర్ ఉన్నాయా? ఇలా ఉండాలి. ఎట్టుందమ్మా? సూపర్ ఉందా? మా వాడికి గోబీ ఫ్రై భలే నచ్చాయంట. మిగతాయి కూడా అంతే సేమ్, మనం ఫస్ట్ చూపించిన ప్రాసెస్లోనే వేసేసుకోవాలి.
సిమ్లో పెట్టి వేసుకోండి, మరి హై పెట్టారంటే మీరు మాడిపోతాయి, లోపల కూడా ఉడకదు. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ అనమాట. గోబీ ఫ్రై, అలాగే వైట్ రైస్, ఇంకా రసగుల్లా, అలాగే ఎగ్స్, సొరకాయ పప్పు, పపాయ. ఇవి ఈరోజు సండే స్పెషల్స్ అనమాట. పప్పు ఎలా ఉన్నాయి తిని చెప్పండి నాకు. నాని నువ్వు తినలేదురా ఇంకా, తినకుండానే చెప్తుండు. ఎలా ఉంది బా పప్పు? తిన్నాడు బాగుందా? కలుపుకొని తిను. స్పెషల్ మా ఆయన త్వరగా ఇంటికి వచ్చాడు. చెప్పాను కదా నిన్న లైవ్లో చెప్పాను, ఈరోజు మేళాకి వెళ్తున్నామని చెప్పేసి. ఫస్ట్ డే అంట. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వెళ్తున్నాము. అసలు ఏం లేకపోతే గమ్ముగా వస్తాము. సో క్రికెట్ చూపిస్తాడు ఎప్పుడు చూడు, క్రికెట్ క్రికెట్ క్రికెట్. ఈ క్రికెట్ పిచ్ ఏంటో కానీ అదే డైలాగ్ కూడా ఉంది కదా, ఫోన్ మాత్రం వదలండి మేడం గారు. అలా అయిపోయింది మా పరిస్థితి. సో మేము అందరం రెడీ అయిపోయినాము. ఇప్పుడైతే వెళ్దాము. 6 గంటలకు తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడైతే 7 అయింది టైము. ఇంకా ఫోన్ చూస్తానే ఉన్నాడు. అదైతే అవ్వదు. ఇంకా త్వరగా వెళ్దాం రా అంటే చూడు ఫోన్ చూస్తుండు. సో నా డ్రెస్ చూస్తున్నారు కదా, నిన్న లైవ్లో కూడా వేసుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, అందుకని ఈరోజు కూడా ఇదే వేసుకున్నా. కొత్త డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. హలో రాజా, లైట్లు ఆపవా? అంటే మేళాకైతే స్టార్టింగ్ వచ్చేసాం అనమాట. ఇదే మేళా. ఇంకా ఈరోజు స్టార్టింగ్ కదా, జనాలు అయితే తక్కువే ఉన్నారు. చూద్దాం, మనం బేరాలు ఆడడానికి కొనుక్కోవడానికి బాగుంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. కనిపిస్తుంది కదా, ఇదే మేళా. లోపల చాలానే ఉన్నట్టున్నాయి డిఫరెంట్గా. దుకాణాలు మాత్రం వేడివేడిగా జిలేబీలు, గులాబ్ జాములు తెగ చేస్తున్నారు. ఇవో వాళ్ళు కొడుతుంటారు చూడు, నాకొద్దులే. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ పాయింట్ అనమాట. పాయ నువ్వు అబ్బా, పిల్లలకి బాగానే ఉన్నాయి. ఈరోజు అయితే మనకి కొంచెం, ఎందుకంటే ఏమన్నా కొని బేరం ఆడడానికి బాగుంటుంది. అదే రేపు ఎల్లుండి వచ్చామంటే ఫుల్గా ఉంటారు జనాలు. నరవాడ ఎంగమామ తల్లదా చేయడం ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మళ్ళీ వద్దండి, ఇప్పుడు వద్దుగా నాకు. చాలా ఉన్నాయి అన్నమాట. నేను చూపిస్తున్నానో లేదో నాకే అర్థం కావట్లా. అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడే కదా, చూద్దాం. ఉస్కో దిక్కానా. ఆహా, భలే ఉన్నాయండి. ఫస్ట్ రోజు బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా స్టైల్ చేసే వాళ్ళకి అనమాట. చాలా బాగున్నాయి. 40 రూపీస్ అంట. బెటరే కదా, బెటరేనే. మనం బయట అయితే 100 150 పెట్టాలి. ఇక్కడైతే పర్లేదనమాట. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు 100 150 చెప్తారేమో. వీళ్ళు ఇప్పుడిప్పుడే అరేంజ్ చేస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇంకా అరేంజ్ చేయలేదు, కొన్ని అయితే అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ 100 రూపీస్ అంట. డెకరేషన్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇవి అడుగుదాం ఎంతో. భయ్యా ఏ కిత్తా పడేగా? 100. అచ్చా 100 రూపాయలు అంటే భలే ఉన్నాయి కదా అసలు. 100 రూపాయలకి ఏం వస్తుంది ఈ రోజుల్లో చెప్పండి. మళ్ళీ వద్దాంలే. అసలు సూపర్ ఉన్నాయి. వెరైటీగా చాలా తక్కువకి ఇస్తున్నారనమాట. ఇంకా దేవుడి సామాన్లు చాలా ఉన్నాయి. నాన్ స్టిక్ ఐటమ్స్, అలాగే ఐరన్ ప్యాన్స్ చాలా ఉన్నాయి. అబ్బా ఈరోజు అసలు మన వీడియో దుమ్ము రేసిపోద్ది, చూస్తూ ఉండండి. అబ్బా నా ఫ్యాన్ బావా, నా ఫ్యాన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. అబ్బా నా ఫ్యాన్ కూడా దొరికింది.
పిల్లల బొమ్మలు, మిక్కీ మౌస్లు సూపర్ ఉన్నాయి. మిక్కీ మౌస్ సూపర్ ఉన్నాయి. క్లచ్చర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. క్లచ్చర్స్ నిజంగా ఈ మేళాలు మనకు ఆంధ్రాలో జరగవు, ఇక్కడే జరుగుతున్నాయి అన్ని మేళాలన్నీ. డిఫరెంట్ గా ఉన్నాయి. ఈరోజు మా బావకి పాకెట్ ఖాళీ. ఇది మందిర్ అంట, బాబా మందిరా? వెళ్దామా లోపలికి? పీర్ బాబా అచ్చా, అల్లాది పీర్ బాబా టెంపుల్. అసలు భలే ఉంది, తాజ్ మహల్ లాగే ఉందనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా. అసలు నిజంగానే వెస్ట్ బెంగాల్లో ఇవి సెట్టింగ్స్ కూడా వేస్తారండి, చాలా డిఫరెంట్గా వేస్తారు. మనకైతే ఏంటి అవి తయారు చేయడానికి చాలా టైం తీసుకుంటారు కదా, వీళ్ళు 1 డేలో సెట్టింగ్ అన్నీ ఫినిష్ చేసేస్తారు. అంత బాగా చేస్తారు. చూస్తున్నారు కదా. ఏంటి రంజాన్ వస్తుంది, నేను చెప్పింది అప్పుడే కదా, మేళా ఇది. అవునవును, నీకు నేను ఎప్పుడో చెప్పాను కదే. సో వీళ్ళు వెళ్తూ వస్తున్నారు, మన ముస్లిం సోదరులు అందరూ ఉంటారు కదా, వాళ్ళ ఈద్కి సంబంధించిన మేళా అనమాట. చెప్పు. క్లచెస్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ 40 రూపీస్ 30 రూపీస్ అలా అనమాట. ఇంకా ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. నేను ఇయర్ రింగ్స్ అడిగాను, ఎంత చెప్పాడంటే 200 చెప్పాడనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్ టైపు. ఓరే సామె అంత ఎందుకు అని చెప్పేసి మేము తీసుకోవాలా, కానీ డిఫరెంట్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కొంచెం కలెక్షన్ అయితే ఇతని దగ్గర అయితే. ఇవన్నీ పైన చూడండి ఎంత ఉన్నాయో. ఓరే నాయన, చెవులు పోతాయి అవి పెట్టుకుంటే. నాకు కానీ కూతురుంటే మొత్తం కొనుక్కునేదన్నేమో, కూతురు లేదు కాబట్టి సరిపోయింది. ఇచ్చాడా? అచ్చా. ఇంకా ఇదైతే నాప్కిన్స్, ఎక్కడ పట్టినా జనాలు తగ్గదేలా అంటున్నారు. ఎక్కువ క్లచ్చర్స్ అవే ఉన్నాయి ఇక్కడ. ఇంకా చిన్నపిల్లలకి అలాగే ప్లాస్టిక్ సామాన్లు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేదో కొంచెం బ్యాంగిల్స్ అలా ఉన్నాయి, చూద్దాం. మా బావేందో నా కష్టాన్ని గ్రహించి ఈరోజు డిఫరెంట్గా చూస్తుండు. తెలుసులే, బా తీసుకుందాం. ఇంకా డిఫరెంట్గా చూడు బాక్స్ చూడు, అవి బాగున్నాయి. ఈరోజు దుకాణాలన్నీ మాయే. మంచిగా ఉందా? చాలా బాగున్నాయి. అసలు మేళా అంటే ఎలా ఉండాలి, చాలా బాగున్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సో మేమైతే చూస్తున్నాము. అసలు ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చిన్న సామాన్లే, అవి ఇంటి కోసం అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది, తీసుకుందాము. కిచెన్ సామాన్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏవైనా సరే 50 రూపీస్ అంట. సో చాలా పెట్టున్నారు. ఎవరు కూడా క్రికెట్ అయ్యా బాబా, వీళ్ళు అసలు తగ్గట్లా క్రికెట్ చూడడంలో. జనాలు క్రికెట్కున్న ఫాలోయింగ్ అనమాట, కనిపిస్తున్నాయి కదా. ఇంకా మా బావ అయితే ఎవరికో కావాలి అని చెప్పి ఇక్కడ అన్నీ తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు షాపింగ్ అంతా నీదే ఉంది కదా బావా. మా బావకి రోజు వచ్చింది. సో అనమాట, చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఇంకా చూద్దాము. తీసుకో బావ ఫస్ట్. అవి ఎంత? అచ్చా, ఇవన్నీ ఐరన్ అంట. అసలు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో బాబోయ్, అసలు ఎన్ని ఉన్నాయో. చిన్న సామాన్లే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి, డిఫరెంట్గా అనమాట. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి ఇక్కడ. ఇంకా ఇప్పుడిప్పుడే పెడుతున్నారు కాబట్టి మనకు అంత ఐటమ్ లేదేమో, ఉండదేమో అనుకున్నాము, కానీ చాలా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. మేము ఈరోజు చూస్తాము, ఇంకా 2 రోజుల తర్వాత వస్తాము, అప్పుడు ఇంకా రష్గా ఉంటుంది. అప్పటికంటే ఇప్పుడే బెటర్ కదా అనేసి మేము ఇప్పుడే వచ్చేసామన్నమాట. కొట్టుకొచ్చాము, చూసి అలసిపోయామన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే రన్ చేస్తూ ఉన్నారు, అంతా ఏం అరేంజ్ చేయలేదు, కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకి అలాగే అవన్నీ ఇటు సైడు. ఇంక ఇది ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. మా వాళ్ళు ఇంకా పానీపూరి తింటున్నారు. పానీపూరికి అసలు ఫ్యాన్ బేసే వేరు కదా.
10కి 4 గంట. లోహి తు నై ఖాओगे जा खा ले. ఫుడ్ కోర్ట్ భలే ఉంది వెరైటీగా. పావ్ బాజీ. ఇదేంటి బేల్పూరి. తిన్నాటికి వచ్చినందుకు చూడండి, ఏదో గెస్ట్లకు కదా వేసినట్టు వేశారు వీళ్ళు చైర్లు. ఇప్పుడైతే చాట్ చెప్పామన్నమాట. ఏంటి బావా, ఏం చాట్ అది? పాపడీ చాట్ అంట. అక్కడ వేస్తూ ఉన్నాడు. ఆయా భయ్యా కొంచెం చాట్, పాపడీ చాట్ అంటలే, మనం కరెక్ట్గానే గెస్ట్ చేసాం. పాపడీ చాట్ మా ఓడే ట్రై చేస్తుండు. కాలే చిన్నగా చిన్నగా ఇంకా మా వాడికి పాపడీ చాట్ కొంచెం పెట్టాను, వాడికైతే నచ్చలేదు. నేను కూడా ట్రై చేసి చూసాను అనమాట, ఏమంత బాగాలేదు. ఇంకా కొంచెం వాళ్ళు పాపడీ వేసేసి ఇంకా బఠానీ చాట్ వేసి ఇచ్చారనమాట. అదే పాపడీ చాటు, అది 50 రూపాయలు. సో మీకు ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో మీరైతే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా నేను మా బావ ఇంకా అందరం కూర్చొని దాన్ని అయితే షేర్ చేసుకుంటున్నాము పాపడీ చాట్ని. కొంచెం అంటే మనం ఈ ఫుడ్ ఎలాగైనా తినలేమండి, వాళ్ళు తినేసి బొమ్మ సెక్షన్కి అయితే వచ్చాము. అబ్బా కొట్టుకుంటాను మా వాళ్ళు, అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి. అమ్మో అచ్చా, వీళ్ళిద్దరు ఇక్కడే బేరాలు మాట్లాడేసుకుంటుండ్రు. ఒకడంట కొక్లైన్ మట్టేయడానికి, అలాగే ఒకడు ట్రాక్టర్ ఎత్తి తీసుకెళ్ళడానికంట. బాబోయ్ అండర్స్టాండింగ్ అది రేపటి దాకా ఉంటే బాగుండు. సో ఇదన్నమాట ఈరోజు ఇక్కడికైతే వచ్చాము. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని నేను మా పిల్లలు మా ఆయన అయితే బయటకు వచ్చేసాము. మీకు కనిపిస్తున్నాయి కదా వేరుశనక్కాయలు. అప్పట్లో కొంచెం బాగా ట్రెండ్ అయిన పాట అనమాట కచ్చా బాదం అని చెప్పేసి. అంటే బెంగాలీలో వేరుశనక్కాయని కచ్చా బాదం అని అంటారనమాట. ఇంకా అవైతే తీసుకుంటున్నాము. మా పిల్లలకైతే సంతోషం పట్టట్లేదు, బొమ్మలు తీసిచ్చాం కదా. ఇప్పుడే ఇంటికి వచ్చాము, చూస్తున్నారు కదా ఈ బ్యాగ్ నిండా సామాన్లే. సో రేపు ఏం తీసుకొచ్చామా అని చెప్పేసి వీడియో చేస్తాను. చిన్న చిన్న సామాన్లే, చాలా చీప్గా వచ్చాయి అనమాట, చాలా తక్కువగా వచ్చాయి. అశ్వివారు ఏం చేస్తున్నావు? క్రికెట్ ఆ మేళాలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఫోను క్రికెట్ ఎక్కడ చూసినా అదే టార్చర్రా అనుకున్నా నేనైతే. ఇండియన్ అంటే మేము మాత్రం కాదా ఏంటి, కానీ అంత పిచ్చి ఉండకూడదు, ఉండాలి. కానీ ఏంటి ఈరోజు అయిపోద్దా? గెలిచిందా ఇండియా? సో మా ఆయన ఖుషి అనమాట. సో వీడియో అయితే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. ఉంటాను మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్. హలో సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెప్తావా? ఓకే బాయ్ చెప్పేసి ఇంకా బాయ్.